ఇక్కడ వచ్చేసి అయితే చపాతీలు ఎంబడి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. మసాలా ఎగ్ కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలు ఎంబడైనా తినొచ్చు, మనం అన్నమైన ఎంబడి తినొచ్చు. ఇది ఎలా చేస్తానో చూపిస్తానండి, చూడండి. హాయ్ అండి, ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి చపాతీలు ఎంబడి. ఇది ఎలా చేసుకోవాలో చూడండి, చాలా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా చపాతీలు ఎంబడైతే సూపర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అయితే నూనె పోసుకొని ఉల్లిగడ్డలు అయితే చిన్న ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నానండి నేను, ఒక 5-6 నూనె పోసుకొని తర్వాత ఇదేమో వేపుకోవాలా. కొద్దిగా వేపేసినాక అల్లము ఎల్లిపాయలు వేసుకోవాలండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలా దీంట్లో. కానీ సూపర్ ఉంటుందండి, టేస్ట్ అయితే అద్రిపోతుంది. చూడండి, 4 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. మన కారం పట్టి, కొంచెం కారం కూడా వేస్తాం కదా, కారం పట్టి అయితే నేనైతే ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. దీన్నైతే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా. చూడండి, తిప్పుతూనే ఉండాలా మాడిపోకుండా. కలర్ ఏమో గోల్డెన్ కలర్ అయితే రావాలండి. చూడండి, కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే తిప్పాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేస్తే చాలు. తర్వాత దీన్ని తీసి పక్కకైతే పెట్టేయాలండి చల్లగా అయ్యే వరకు. చల్లగా అయ్యాక మనం మిక్సీకి అయితే వేసుకుందామని జార్లో అయితే వేసుకున్నాను. ఒక కొత్తిమీర కట్ట మొత్తం వేసుకోవాలండి, మిక్సీ పట్టేయాలా. కడాయిలో అయితే నూనె పోసుకొని పట్టల్లో ఇలాచీలు ఇవైతే వేసుకోవాలండి. కొద్దిగా అది వేగాక తర్వాత ఈ పట్టి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదండి, ఇదంతా దీంట్లో వేసుకోవాలా. మొత్తం వేసుకోవాలండి. వేసుకున్నాక అది పచ్చి వాసన పోయే వరకు తిప్పుతూనే ఉండాలండి. మొత్తం వేసేసుకున్నాను. మనం జాగ్రత్తగా తిప్పుతూనే ఉండాలా. దీంట్లో మనం కాజు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. చూడండి, ఇలా వేపుతూనే ఉండాలి. దీనికి వదిలిపెట్టేయొద్దండి, కింద మాడిపోతుంది. ఎగ్ కర్రీ ఎంబడి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎగ్ కర్రీ చపాతీలు ఎంబడి తిప్పుతూనే ఉండాలా, కింద మాడిపోతుందండి. చూడండి, నేనైతే చేతితోటే పనండి ఇది తిప్పడము. చూడండి, తిప్పుతూనే ఉంటే మన చేతికి అంటకుండా. దానికే మిక్సీకి కడిగి కొద్దిగా నీళ్ళు అయితే పోసేసుకున్నాను. చూడండి, బాగా వేపుకోవాలా. తర్వాత కొంచెం ఆకేసుకున్నానండి, స్మెల్ గురించి అయితే ఆకేసుకున్నాను. సూపర్ స్మెల్ అయితే వస్తుంది. తిప్పుతూనే ఉండాలండి, ఈ కలర్ అయితే వస్తుంది. తర్వాత పెరిగేసుకోవాలా. చూడండి, తిప్పాలా బాగా. మన చేతితోటే పని ఉంటుంది, తిప్పుకుంటూ ఉంటే కింద మాడిపోకుండా ఉంటుంది. కర్రీ అయితే సూపర్ వస్తుందండి. తిప్పుతూనే అయితే ఉండాలండి. ఎంత తిప్పితే అంత మంచిగా మనకి కింద మాడిపోకుండా ఉంటుంది. మన కలరు గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలండి. తర్వాత కడాయిలో అయితే నూనె ఇడిసేస్తుంది. మనం ఇలా తిప్పుతూనే ఉంటే నూనె ఇడుస్తుందండి. చూడండి, మనం ఇలానే వదిలేస్తే మాడిపోతుంది. తిప్పుతూనే ఉండాలా. తర్వాత మనకు రుచికి సరిపోయేంత కారం వేసుకోవాలా, పసుపు వేసుకోవాలండి. మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలా. తిప్పాలండి బాగా. పచ్చి వాసన పోయే వరకు వేపుతూనే ఉండాలండి. మన కలర్ మారిపోతుంది కర్రీ. బాగా ఫ్రై అయిపోయి బాగా కర్రీ అయితే కలర్ అయితే మారుతుందండి. ఇది మన జరసేపు ఒక అర్ధగంట కేటాయిస్తే చాలా టేస్టీగా సూపర్గా కర్రీ అయితే, ఎగ్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ధనియాల పొడి వేసుకున్నాను, కొద్దిగా
చికెన్ మసాలా అయితే వేసుకున్నానండి. చూసారా పైన అంతా నూనె ఎట్లా తేలుతుందో, తిప్పుతూనే ఉండాలా. చూడండి మసాలాలంతా మంచిగా వేగాలండి, ఇది మాడిపోకుండా. చూడండి పైన ఎట్లా నూనె తేలుతుందో, మసాలా అంతా మంచిగా ఉడికిపోయే వరకు. తర్వాత మనకు నీళ్ళు పోసుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీగా నీళ్ళు పోసుకోవద్దు. ఈ పచ్చివాసన పోయే వరకు ఏంపాల, బాగా ఏంపాలండి. చూడండి తర్వాత చిన్న గిలాసెడు నీళ్ళు పోసుకోవాలండి. ఎక్కువ పోసుకోవద్దు నీళ్ళు, చిన్న గిలాసెడే పోసుకోవాలా. అది బాగా ఉడకాలండి, తిప్పుతూనే ఉండాలా. చూడండి నూనె అయితే పైన అయితే తేలుతుందండి. కలర్ కూడా మారిపోయిందండి, మంచిగా కలర్ వచ్చేసింది. స్మెల్ అయితే చాలా అద్రిపోతుందండి. తర్వాత ఎగ్ అయితే కట్టు పెట్టుకున్నానండి, వేపుకున్నాను. ఎగ్ అయితే వేసేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే మేము ఇద్దరమే కదా, ఒక 5 అయితే ఎగ్ అయితే తీసుకున్నానండి. మీరు ఎంతమంది ఉన్నారో అన్ని ఎగ్గులు వేసుకోవచ్చు. చూడండి కలర్ ఎలా వచ్చిందో, కర్రీ కలర్ అయితే సూపర్ వచ్చిందండి. భలే టేస్టీగా ఉంటుంది ఇది. మీరు ట్రై చేసి అయితే చూడండి. చపాతీ లెమ్మడి అయితే సూపర్ ఉంటుంది. 2 రోజులు 3 రోజులైనా కర్రీ ఖరాబు కాదండి. ఎగ్ కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బాగా తిప్పాలండి. దీనికి మసాలాలు పట్టే వరకు పెట్టాలా. ఒక 5 నిమిషాలు మసాలాలు పట్టే వరకు అయితే తిప్పాలండి. కొద్దిగా తిప్పాలా. పైనుంచేమో గరం మసాలా అయితే వేసుకున్నాను. కొత్తిమీర అయితే అప్పుడే వేసాం కదండి. కొత్తిమీర, కలేమాకు, టమాటా గిట్ల ఏమి వేసేది అవసరం లేదు. ఇది ఓన్లీ చపాతీ వెంబడైనా అన్నం వెంబడైనా తినొచ్చండి, వేడి వేడి అన్నం వెంబడైనా. కలర్ చూడండి ఎలా మారిపోయిందో కర్రీ. ఇది పూసలుగా అయితే వచ్చేసిందండి, చాలా బాగా. మీరు ట్రై చేసి అయితే చూడండి, చాలా బాగుంటుంది కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు పూర్తి వీడియో చూస్తలేరు, పూర్తి వీడియో అయితే చూడండి ప్లీజ్, రిక్వెస్ట్.